ఉన్నదేమో ఒక్క పదవి, ఆశిస్తున్నదేమో 10 మంది. ఏ ఒక్కరికి ఇచ్చినా మిగతా వాళ్ళంతా అసంతృప్తితో రగిలిపోవడం ఖాయం. మరిప్పుడు ఏం చేయాలి? ముందున్న మార్గం ఏంటి? ఇదే కారు పార్టీని కంగారు పెడుతున్న విషయం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్ లో హీట్ పుట్టిస్తోంది. బలం ఆధారంగా పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కబోతుండగా సిట్టింగ్లతో పాటు చాలా మంది నేతలు ఆశలు పెంచేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? పోటీ ఎవరి నుంచి? తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పార్టీలు బలాలు లెక్కలోకి తీసుకుంటే అధికార కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీలు దక్కనుండగా బీఆర్ఎస్ ఖాతాలో 1 స్థానం చేరనుంది. అయితే ఎమ్మెల్సీ స్థానం కోసం బీఆర్ఎస్ లో భారీ పోటీ కనిపిస్తోంది. 1 సీటు కోసం 10 మందికి పైగా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు కూడా మొదలెట్టేశారని టాక్. అయితే ఈ పోటీ పార్టీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనే భయం కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, యగ్గె మల్లేశం పదవీ కాలం ముగియనుండగా తమకు మరో అవకాశం కల్పించాలని వాళ్లంతా కేసీఆర్ ను కోరుతున్నట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు ఆ ఎమ్మెల్సీ స్థానంపై కారు పార్టీలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలను తెరమీదకు తీసుకొస్తున్నారు. ఎవరికి వారు తమకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఉన్నదే 1 పదవి, దాన్ని ఎవరికివ్వాలన్న దానిపై గులాబీ పార్టీ పెద్దలు డైలమాలో పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయమంతా బీసీల చుట్టూ తిరుగుతున్న వేళ ఆ వర్గం నుంచి భారీగా పోటీ కనిపిస్తోంది. బీసీ కులగణన వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతున్న వేళ 1 ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీసీ కోటాలో దాసోజు శ్రవణ్, జోగురామన్న, భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమయి బాలకిషన్ తమకు ఆ పదవివ్వాలని కేసీఆర్ కు విన్నవించినట్టు తెలుస్తోంది. ఇక మైనారిటీ కోటా నుంచి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి మహమూద్ అలీతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత సలీం కోరుతున్నారట. వీళ్లు కాకుండా మరో 2-3 సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్సీ పదవిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఉన్నది 1 ఎమ్మెల్సీ స్థానమైతే పోటీ పడుతోంది 10 మందికి పైగా ఉండడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉందట. ఎవరి స్థాయిలో వాళ్లు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పదవి కోసం శతవిధాలుగా ట్రై చేస్తున్నారు. దీంతో పదవి ఎవరికివ్వాలి, మిగతా వారిని ఎలా బుజ్జగించాలని కారు పార్టీ హైకమాండ్ సతమతమవుతోందని టాక్.